నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లలితా సహస్రనామాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే అవును. లలితా సహస్రనామ పారాయణం గురించి అలా చేయండి, ఇలా చేయండి. అంటే తప్పులు చదివితే ఈ రకమైన దోషాలుంటాయి. అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరికీ అది లలితా సహస్రనామం పూర్తిగా కంప్లీట్‌గా ఇప్పుడు కొత్తగా నేర్చుకొని పారాయణ చేసేవాళ్ళు వాటిలో తప్పులు కూడా అవుతూ అవును. ఉంటుంటాయి చదవడంలో. అసలు లలితా సహస్రనామం పారాయణం ఏ విధంగా చేయాలి? ఏ సమయంలో చేయాలి? పారాయణం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? వివరంగా తెలియజేస్తారు గురుగారు. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్త్రిపురసుందరీ. చక్రరాజము, పక్షిరాజము, తీర్థరాజము అని రాజత్రయాల్లో ఉంటుంటాయి. అందులో యంత్రరాజము అంటే శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్నే ఆవాసంగా కూర్చుని ఉంటారు అమ్మవారు, లలిత అమ్మవారు. మనం ఏ శక్తినైనా ఇది నిజమా, జరుగుతుందా అని అనుమానిస్తే పర్లా, వాళ్ళకేదో అనుమానం ఉంది కాబట్టి అనుమానించరు. కానీ అనుమానించవలసిన అవసరం లేని శక్తికి మూల పరాకాష్ఠ లలిత అమ్మవారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. ఆవిడ్ని తలుచుకుంటే చాలు అమ్మా అని పిలిచే విధానాన్ని అనుసరించి ఆ భావం ఎలా ఉందని అమ్మవారికి అర్థమైపోతుంది. మా అనడానికి అమ్మా, అనడానికి అమ్మా. వ్యత్యాసం. ఆ వచ్చే పదాన్ని బట్టి భావం ఏ రకంగా ఉంటుంది విషయం అమ్మవారికి నా బిడ్డ ఎంత బాధలో ఉన్నాడనే విషయం అర్థమైపోతుంది. దీన్ని ప్రతి మనిషి చక్కగా అయితే ఉదయం లేదంటే సంధ్యా సమయంలో నేను పారాయణ చేయటం కన్నా శ్రవణం చేయటం మంచిదంట. అంటే వినటం, పుస్తకం పట్టుకొని లలితా సహస్రనామాన్ని వింటూ కొన్ని రోజుల పాటు ఆ పుస్తకాన్ని చూస్తూ మనం పేపర్ చదివినట్టుగా కళ్ళతోటి చూస్తూ అనుకుంటుంటే అక్షర దోషాలు లేకుండా మనకు అది వచ్చేస్తుంది. ఆ వచ్చేసింది పూర్తిగా అనుకున్నప్పుడు మళ్ళీ అదే వింటూ పుస్తకాన్ని చూస్తూ జాగ్రత్తగా చదువుతుంటే మనకు అక్షర దోషం లేకుండా వస్తుంది. ఆనాడు రోజు ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ వస్తే అది 183 శ్లోకాలమ్మ. ప్రతి శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. ప్రతి భాగంలో 8 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు. చిదగ్నికుండ సంభూత 8. దేవకార్య సముద్యత ఇవి 8 అక్షరాలు. 8 అని అంటే మానవ జీవిత మహేతిహాసం నందు ఒక చక్కటి పురోగమన చక్రం. అష్టమ స్థానము అంటే జ్యోతిష్యంలో ఆయుష్. ఆ స్థానాన్ని పదిలపరిచేటువంటిది. ద్వాత్రింశత్ అంటాం మళ్ళీ 32 చక్రాలు. ఆ 32 చక్రాలకి మూలం లలితా సహస్రనామం. ఆ ఒక్క లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక్క పర్యాయములు మొదలుపెట్టి చేసుకోగలిగితే అమ్మవారు ఏ రకంగా మనల్ని అనుగ్రహిస్తారు అనుకుంటే ఇది అని చెప్పడానికి వీలేదమ్మా. ఏ రకంగా అనుగ్రహిస్తుందో మనం ఆలోచన చేయటానికి కూడా మనకు సమయం ఇవ్వటానికి అవకాశం లేని అనే రీతిలో ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ స్థాయిలో ఆ అనుగ్రహాన్ని మనం తట్టుకోవటం కూడా కష్టమే. అందుకని అంటారు భగవంతుడి ఆరాధనలో ధ్యాస చాలా ఇంపార్టెంట్. ఎందువల్లనంటే మనకి వాళ్ళు చాలా గొప్పగానే అనిపిస్తుంది. భగవంతుడి దగ్గర ఉన్నాము, పూజలు చేస్తున్నాము, పురస్కారాలు చేస్తున్నాము, మంచి నిష్టగా ఉంటున్నాము, మనకు ఏ ఆలోచనలు లేవు, ప్రశాంతంగా ఉంటామని చెప్పి. కానీ ఒక స్థితి వరకు తీసుకువెళ్ళిన తర్వాత మన దానికి ఎడిట్ అయిపోతాం. ఎట్లా అష్టసిద్ధులు ఉంటాయి. ఇవన్నీ ఈ యొక్క మహామంత్రాలతోటి మన దగ్గరికి వస్తుంటాయి. ఈ అష్టసిద్ధుల్ని మన ఆధీనంలో పెట్టుకుంటామా ఒక రకంగా జీవితం వెళ్తుంది. అష్టసిద్ధుల ఆధీనంలోకి మనం వెళ్ళిపోతే అంటే డబ్బు రాగానే అహం రావటం, మదం, గర్వాలు ఇవన్నీ వస్తే మళ్ళీ పాతాళానికి పడిపోతాం. కాబట్టి భగవద్ ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు చిత్తంతో కూడి ఉండాలి. ఆ చిత్తం మనకు కావాలి అంటే కామాకర్షణ, బుద్ధ్యాకర్షణ, అహంకారాకర్షణ, గంధాకర్షణ, రసాకర్షణ, చిత్తాకర్షణ, ధైర్యాకర్షణ అని చెప్పి మనకు అమ్మదేవి ఖడ్గమాల్లో మనకు ఇస్తూ ఉంటాయి. కొన్ని మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అలాగే శ్రీచక్రము అనేటువంటిది స్థిర నివాసమైంది కాబట్టి అమ్మవారికి మన లోపల ఉండేటువంటి షట్చక్రాల్ని కూడా ప్రేరేపణకి గురి చేసేటువంటి స్థితి దానికి ఉంది. కాబట్టి సహస్రారం నుంచి కూడా ప్రతిదానికి కూడా దాన్ని మనం ఆధీనంలో పెట్టుకోవాలంటే ఎంతటి వ్యక్తికి అయినప్పటికీ కూడా మనస్సుని నిలపడం అనేటువంటిది చాలా తేలికైన విషయం. కానీ మనము ఆ అభ్యాసం అనేటువంటిది లేకపోవటం వలన మనస్సుని స్థిరంగా నిలపలేక కోతివలె చంచలంగా తీరుతూ ఉంటాం. కాబట్టి మనకు ఏది కూడా పూర్తిగా ఫలం లభ్యం కాదు. పూర్తిగా మనకు ఫలం లభ్యం కావాలి అంటే దృష్టి పూర్తిగా అమ్మి పెట్టేయాలి.
సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమూలి స్ఫురత్తారానాయకశేఖరాం శృతముఖి మాపీనవక్షోరుహాం అని మొదలు పెడితే ప్రాతఃసవనం మాధ్యందినం తృతీయంగా వెళ్ళాలమ్మ పారాయణ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాధ్యా క్రోధాకారాంకుశోజ్వల. మొదలు పెడితే చివరి 183 శ్లోకానికి వెళ్ళడానికి ఆ ఒక్క సవనం అలా పెరుగుతూ వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఒకే సవనంలో ఒక పాట పాడినట్టుగా పాడేస్తూ ఉంటాం. దీనివల్ల అనేక రకమైన దోషాలు కూడా మనకు వస్తుంటాయి. అందుకనే అవి చదవటం అనేటువంటిది అంత తేలికైన విషయం కాబట్టి కొన్ని రోజుల పాటు పూర్తిగా వినాలి. విన్నప్పుడు మనం ఏ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక శ్లోకం మనకు ఉచ్చరిస్తుండాలి లోపల నుంచి. అప్పుడు అది మనకు అవగతం అవుతుంది అని తెలుస్తుంది. ఆ రోజు నాడు చక్కగా పుస్తకం పట్టుకొని వింటూ చదువుకుంటే నోటికి దోషాలు లేకుండా వస్తాయమ్మా. ఆ పారాయణ చేసుకోవటం వలన స్త్రీకి వైధవ్యం అనేటువంటిది ఉండదు. దీర్ఘకాలిక సౌమంగళ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అన్యోన్యత ప్రాప్తి, కుటుంబ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆకర్షణ ప్రాప్తి ఇది లేదు అనేటువంటిది ఉండదు. 52 రోజుల పాటు నిరంతరము పారాయణ చేసుకోగలగాలి. వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినట్టు 4 రోజులను వదిలేసేసి మళ్ళీ 5వ రోజు నుంచి ఆ పారాయణ చేసుకోగలిగారా? ఆవిడ మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా అన్నట్టుగా. ఇంకొక విషయం ఇచ్చి శ్లోకం లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేయలేకపోతే 4వ శ్లోకం ఉంటుంది అందులో. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని 183 సార్లు పారాయణ చేసిన, లలితా సహస్రనామం మొత్తం పారాయణ చేసిన మహాఫలితం ఆ శ్లోకంలో దాగుంది. ఎందువల్లనంటే మనకు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక పక్షం, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక పక్షంగా మనం భావిస్తాం. కానీ ఈ శుక్లపక్షము కృష్ణపక్షం అనేటువంటిది అష్టమి నుంచి అష్టమి వరకు మనం భావించాలి. మీకు బాగా గుర్తుగా ఉండాలి అనుకుంటే ఇవాళ మనకంటే అష్టమి దాటిపోయింది మననే, మరలా వచ్చే అష్టమి వరకు వెయిట్ చేసి అష్టమి రోజు నాడు చంద్రుని చూడండి ఎలా ఉన్నాడు, ఒక ఫోటో తీయండి. మరలా వచ్చే అష్టమి మళ్ళీ ఫోటో తీయండి. మరలా వచ్చే అష్టమి, ఒక నెలలో ఎన్ని అష్టములు వస్తున్నాయి మనకు? శుద్ధాష్టమి, బహుళాష్టమి. ఈ 2 అమావాస్యకి ముందు ఫోటో తీయండి, పౌర్ణమికి ముందు ఫోటో తీయండి. ఆ 2 ఫోటోలు పక్క పక్కన చూస్తే ఒక్క ఆవగింజంతా కూడా తేడా ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. అంటే అష్టమి రోజు నాడు చంద్రుడు ఒకే విధానాన్ని అనుసరించి ఉంటాడు కాబట్టి అదే విధానంలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు స్తుతించావని చెప్పి నీకు నీ యందు ప్రేమ ఉండదు, తిట్టావని చెప్పి ద్వేషము ఉండదు. నువ్వు ఏదైతే చేసుకున్నావో దాన్నే ఫలితంగా నీకు ధారపోస్తుంది అమ్మవారు. అందుకని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనేటువంటి శ్లోకాన్ని 183 సార్లు పారాయణ చేసుకోగలిగితే లలితా సహస్రనామ స్తోత్రం మొత్తము పారాయణ చేసేంత ఫలితం అయితే లభ్యమవుతుంది. అంతే కాకుండా మీకు మరి ఒక వీడియోలో లలితా సహస్రనామంలో చెప్పబడ్డ ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటివి కూడా నేను వివరించగలుగుతాను. మామూలుగా ఇందులో ఒక విషయంగా చెప్పాలంటే వివాహం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటారు, వివాహం కాదు. కామ్య కామకళా రూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కందా కరుణ రథసాగర ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే చక్కటి వధువు వరుడు, ఇద్దరికి ఎవరికి వధువు కావాలంటే వధువు, వరుడు కావాలంటే వరుడు, చక్కటి వాళ్ళు అమ్మవారి పంపిస్తుంది. కాకపోతే ఆ శ్లోకాన్ని పారాయణ చేసే ముందు నువ్వు నాకు రూపవంతుడు గుణవంతుడు, రూపవంతురాలు గుణవంతురాలు రావాలని కోరుకోవద్దు. వివాహ అనంతరము కుటుంబంలో ఎలాంటి ఒక్క మరకలు అంటే తలకాయ నొప్పులు చికాకులు ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించు తల్లి అనేటువంటిది మనసులో పెట్టుకుని ధ్యానం చేసుకుంటే కామ్య కామకళా రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రథసాగర ఆ కుటుంబాన్ని అనుసరించి ఏ మనిషికి ఏది అవసరమో ఏ మనిషికి ఏది కావాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబంలో ఎలాంటి పురపృచ్ఛాలు అంటే నువ్వింత నేనింత అనేటువంటి పదాలు లేకుండా వచ్చే పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు అలా సర్దుకుపోయే లక్షణమైనటువంటి పురుషుని కానీ స్త్రీ కానీ అమ్మవారు పంపిస్తారు. అంటే మనం ఇలాంటి వాళ్ళు కావాలనగక్కర్లా, ఆ శ్లోకంలో ఉన్న గొప్పతనం అలా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఏది అవసరమో ఏది ఎక్కడ ఎలా అవసరం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటూ ఉంటుంది.
అవి మరొక వీడియోలో ఇంకొన్ని కొన్ని కొన్ని శ్లోకాల గురించి మీకు నేను వివరణ ఇస్తాను. ఇప్పటివరకు మాత్రం ఖచ్చితంగా లలితా సహస్రనామం పారాయణ చెయ్యాలి అనుకున్న వారు మాత్రం కొన్ని రోజుల పాటు నిరవధికంగా దాన్ని వినాలి. దాన్ని విని 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 మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక శ్లోకం నోటికి వచ్చేస్తుంటుంది. అమ్మయ్య ఏమన్నా నోటికి వచ్చేస్తుంది అన్నట్టుగా దృష్టిలో ఉంచుకొని అప్పుడు వింటూ చదువుతుంటూ నోటికి వచ్చేస్తుంది, తప్పులు లేకుండా. అప్పుడు పారాయణ చేసుకోగలిగితే సుఖంగా ఉంటుందమ్మా. గురుగారు, లలిత సహస్రనామ పారాయణం ఏ విధంగా చేయాలి? ఎటువంటి అంటే మనం వినడం ద్వారా ఎక్కువ సార్లు వినడం వల్ల తప్పులు పోకుండా పారాయణ చేయొచ్చు అని వివరంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.